ముక్క పగిలిపోయి కింద పడిపోయిందట. కింద పడిపోయిన అద్దం ముక్కని ఆయన పెంట మీద పాడేస్తే ఆ పెంట నుండి అటు ఇటు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకరోజు ఆ ప్రాంతంలో ఒక చాలా అమాయకుడైన ఆ ప్రాంతంలో ఆయన పుల్లలు ఏరుకోవడానికి వెళితే ఆయనకు అద్దం ఒక ఎండను తగిలి బాగా మెరుస్తుందట. ఏంటి మెరుస్తుంది అని చెప్పి వెళ్ళి అది ఇలా తీసుకుని ఇలా చూస్తే అది బాగా మెరుస్తుంది ఏంటా అని ఇలాగ తీక్షణంగా చూస్తే అది అద్దం అన్న సంగతి ఇతనికి తెలియక ఇతను ముఖం అందులో చూసుకునేటప్పటికి అబ్బా ఇందులో మా నాన్న ఉన్నాడు, నేను చచ్చిపోయి మా నాన్న చాలా కాలం అయింది, కానీ నన్ను చూస్తాకి అర్థమే వచ్చావు. ఒక సాధారణ ఎలా రావాలి, దైవమే రావాలి, కానీ ఇతనికి అర్థమే వచ్చావా నాన్న ఎంత ప్రేమ నాన్న అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క ద్వారబంధం మీద పెట్టుకుని లేచిన తర్వాత నాన్నగా చూస్తున్నాడు, నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఏదైనా బాధ కలుగుతుంటే ఏడుతూ మాట్లాడుతున్నాడు. అన్నం తిన్నావా అంటే అన్నం తినిపెడుతున్నాడు. చాలా బాగుంది. ఆడవారికి పెద్ద ఖర్చు లేకుండా వచ్చేసింది ఒకటి ఉందండి. మగవారికి ఏమో ఖర్చు లేకుండా వచ్చేసింది కోపం, దానికి పెద్ద కష్టపడక వృత్తిని వచ్చేస్తుంది వారికి. ఆడవారికి మాత్రం ఏమాత్రం ఖర్చు లేకుండా వచ్చేసి వెంటనే అనుమానం వచ్చేసి ఇందులో ఎవరినో పెట్టాడు ఈయన, అందుకే అస్తమానం మాట్లాడుతున్నాడని చెప్పి అద్దం ముందుకు వెళ్ళి ఎవరో అని ఇలా చూస్తే అందులో ఎవరో అమ్మాయి కనపడుతుందంట. అమ్మ బాబోయ్, అమ్మాయి ఎవరో, ఇంతకీ ఈ పిల్ల ముఖం ఏంటి, ఈ పిల్లకే తెలియదు అంటే అప్పట్లో అద్దాలు లేవు, ఫోటోలు లేవు. అమ్మ బాబోయ్ ఎవరో అమ్మాయిని పెట్టేశాడు బాబు అని చెప్పి ఆ ప్రాంతంలో కర్ణం గారు తిరిగిలేడట. కర్ణం గారు, అమ్మ బుద్ధి ఉందా నీకు, ఎరా బుద్ధి ఉందిరా నీకు, మీ నాన్న అంటావేటి, ఎవరో పిల్ల అంటావేటి, ఇందులో మా నాన్న కనబడుతుంటేని అని ఈయనన్నాడంట. గొడవ పెద్దదైపోయింది. దాంతో రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు పకాలమని నవ్వే మాట చెప్పాడట, అమ్మ ఏమి లేదు, ఇది అర్థమేనమ్మా, మీ ఆయన చాలా మంచివాడు, అమ్మా ఎవరు అమ్మాయి కాదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్న, దీన్ని అర్థం అంటారు. ఎవరైతే ఈ అర్థం ముందు నిలబడి ఉంటారో, ఎవరైతే ఈ అద్దం ముందు నిలబడి తమను తాము చూచుకుంటారో, ఈ అద్దములోకి తమను తాము తొంగి చూచుకుంటారో, వారందరూ బ్రతుకు, వారందరి మొహాలు ఎలాగున్నాయో తేట తెల్లంగా కనబడుతుందమ్మా. అద్దంలో కనబడుతుంది మీ నాన్న కాదురా, నువ్వే కనబడుతున్నావురా. ఆ అద్దంలో కనబడుతుంది ఎవరో భార్య కాదమ్మా, నీవే కనబడుతున్నావమ్మా అని చెప్పి సమాధానపరిచి పంపించడంట. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే పిల్లరా, అర్థం అనేటువంటిది దేవుని యొక్క వాక్యానికి గుర్తు. ఎవరైతే ఈ వాక్యములోకి తమ్మును తాము తొంగి చూచుకుంటారో, ఎవరైతే ఈ వాక్యములోని తమ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అలా అర్థము మీద చూచిన ప్రతి ఒక్కరికి కూడా, దట్ మీన్స్ ఈ వాక్యము తట్టు చూచిన ప్రతి ఒక్కరికి కూడా వారు బ్రతుకు ఎలాగుందో, వారు ఎలాగో దేవుని కనబడుతున్నారో ఈ వాక్యం వారికి చూపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పెద్ద ఆయన రాశాడు, చాలా పుస్తకాలు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాయట, చాలా పుస్తకాలు సమాచారాన్ని మాత్రమే ఇస్తాయట, కానీ పరిశుద్ధ గ్రంథం ఇన్ఫర్మేషన్తో పాటు రిఫర్మేషన్ కూడా ఇస్తుంది. అది బ్రతుకులు మార్చేటువంటి సజీవమైన గ్రంథము అని అన్నాడు. హల్లెలూయా. ఇలాంటి దైవికమైన గ్రంథంలో పొరచేయి వాటం కలిగిన వాడు, నీకు అర్థమవడం